కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. భరద్వాజ గారు, టిల్లు స్క్వేర్ ఈరోజు రిలీజ్ అయింది. అవును, మీరు చూశారు. అన్ఫార్చునేట్లీ నేను చూడలేకపోయా. ఏంటి పరిస్థితి, ఎలా ఉంది అది టిల్లు స్క్వేర్ అనేది? టిల్లు అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి పెద్ద హిట్ అయింది. అవును. బట్ టిల్లు స్క్వేర్ పరిస్థితి ఏంటి? అంటే కరోనా తర్వాత ఏ సినిమాలు ఆడతాయి, ఏ సినిమాలు ఆడవు అనే ఒక కన్ఫ్యూజన్ నడుస్తున్న టైంలో డీజే టిల్లు రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది అది. అవును. అంటే అసలు థియేటర్లకు జనాలు రావడం లేదు అని ఆందోళన పడుతోంది ఇండస్ట్రీ. ఆ టైంలో ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ రాబట్టింది. అవును. అంటే కంటెంట్తో మీరు కొత్తదనం గల కంటెంట్తో గనక పబ్లిక్లోకి పెడితే డెఫినెట్గా జనం ఆదరిస్తారు అనే ఒక హోప్ ఇచ్చింది ఈ సినిమా. రెండోది, దానిలో అతను ప్రధానంగా వాళ్ళు డిజైన్ చేసింది ఏంటంటే, ఈ జనరేషన్ గ్లోబలైజేషన్ తర్వాత మార్కెట్ ఎకానమీలోకి జీవితాలు వెళ్ళిపోయిన తర్వాత ఈ యూత్ ఎలా ఉంది, ఈ జనరేషన్ ఎలా ఉంది అనే దాని మీద ఎక్కువ కేంద్రీకరణ నడిచింది. అంటే దీన్ని పట్టించుకొని వాళ్ళు పాత కళ్ళద్దాలతో చూసేవాళ్ళు ఇది కొంచెం ఓవర్ డోస్ అయింది అనే మాటలు మాట్లాడారు అప్పుడు కూడా. ఇప్పుడు కూడా అవే మాటలు వినిపించినాయి. అవునా? ఓకే. ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయిన రోజు అనుపమ పరమేశ్వర్ అలాగే సిద్ధు జొన్నలగడ్డ వీళ్ళిద్దరి మీద కట్ చేసినటువంటి లుక్కులు ఇవన్నీ కొంచెం వివాదాస్పదం అయినాయి. చాలామంది ఏమిటి ఇంత దిగజారిపోయి అనే పద్ధతిలో కూడా వ్యాఖ్యానాలు చేశారు. అయితే కళ్ళద్దాలు మార్చి చూడాల్సిన సినిమా ఇది. ఈ జనరేషన్ యూత్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఎక్కువ ఫోకస్డ్గా వెళ్ళారు. ఓకే. అలాగే ఇది ప్రధానంగా యూత్ని టార్గెట్ చేస్తున్న సినిమాయే అయినప్పటికీ పర్టికులర్గా మెయిల్ యూత్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. ఓకే. మెయిల్ యూత్ కనెక్ట్ అయ్యే కంటెంట్ అందులోనూ అదే పరిస్థితి. అంటే ఆ సినిమాలోనూ ఈ సినిమాలోనూ ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఆ సినిమా పాత డీజే టిల్లులో ఇతన్ని ఒక సమస్యలో వదిలేసి అమ్మాయి వెళ్ళిపోతుంది. అది క్లైమాక్స్. అక్కడ దాదాపు అలాగే డిజైనింగ్ నడిచింది ఈ సినిమా కూడా. ఇది కొనసాగింపు, ఆ కథకి కొనసాగింపు. అందులో సంఘటనలు ఇందులో రిపీట్ అవుతాయి, అందులో క్యారెక్టర్లు ఇందులో రిపీట్ అవుతాయి. ఇది సీక్వెలే, యాజ్ ఇట్ ఈజ్గా సీక్వెలే, దాని కంటిన్యూషన్. అంటే ఇది సీరియల్గా నడిచినట్టు అనిపిస్తుంది మనకి. అందులో క్యారెక్టర్లు అన్నీ ఇందులో ఉంటాయి. అందులో జరిగిన సంఘటనల తాలూకా ఇంపాక్ట్లు ఇందులో ఉంటాయి. ఓకే. అందులో ఒక అంటే క్రైమ్ కామెడీ జానర్లో నడుస్తుంది సినిమా. ఇది కూడా క్రైమ్ కామెడీ జానరే. అయితే ప్రధానంగా ఈ సినిమాకి ఆయువు పట్టు సిద్ధునే, అతని డైలాగులు. ఒక సినిమాకి ఆయువు పట్టు అయినటువంటి డైలాగ్ ఉంది ఇందులో. మీరు అమ్మాయిలంటే ఏదో అనుకుంటున్నారు, వాళ్ళు ఇప్పుడు మీరు అనుకుంటున్న పరిస్థితిలో మార్కెట్లో అమ్మాయిలు లేరు, అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు అంటాడు. ఇలాంటి డైలాగులకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది థియేటర్లో. ఆ రావటానికి కారణం ఇదే. అంటే అమ్మాయిని కొంచెం విలనిష్గా చూపిస్తే మెయిల్ యూత్ అట్రాక్ట్ అవుతుంది. అలాగే ఇతని యాటిట్యూడు, ఇతని డైలాగు డెలివరీ పద్ధతి, ఈ డిజైనింగ్ అంతా కూడా ఫీమేల్ యూత్ని అట్రాక్ట్ చేసే పద్ధతిలో డిజైన్ చేశారు. అదే ఫార్ములా. ఆ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది అప్పటికి తెలియదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ పాయింట్స్ జనాల్ని హుక్ చేసినాయి అనేది పట్టుకుని దీన్ని డిజైన్ చేశారు. ఓకే. ఈ డిజైనింగ్లో డైరెక్టర్ మల్లిక్ రామ్ కన్నా కూడా సిద్ధు జొన్నలగడ్డ చేసినటువంటి కృషి ఎక్కువ కనిపిస్తుంది. ఓకే. పర్టికులర్గా డైలాగులన్నీ అది సెట్లో ఫైనల్ కట్ వరకు ఇంప్రవైజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. రెండోది, విపరీతంగా సామెతల్ని చూపించటం, పాత సామెతల్ని తీసుకొచ్చి కొత్త పద్ధతిలో చెప్పటం, ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి. థియేటర్లో ఆడియన్స్ ప్రతి 5-10 నిమిషాలకే ఒక్కసారి నవ్వటం అనేది కనిపించింది, వినిపించింది కూడా. కాబట్టి ఇదంతా వర్కౌట్ అవుతుంది సినిమా కమర్షియల్గా. ఇది పాస్ అయిపోయిన సినిమానే. ఓకే. కంటెంటు ఇది కూడా క్రైమ్, దీనిలో కొంత ఒక స్మగ్లింగు, డ్రగ్స్, మాఫియా వాటిని తీసుకొచ్చారు అవి బ్యాక్గ్రౌండ్లోకి.
తీసుకొచ్చి దాని మీద గేమ్ నడిపారు. కొంత దేశభక్తి వీటిని కూడా ఈ ఎలిమెంట్స్ కూడా కలిపి ఒక కొత్త తరహా టానిక్ డిజైన్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. కాకపోతే ఆ సినిమా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు, సడన్ సర్ప్రైజ్ అది ఆడియన్స్. సర్ప్రైజ్ అంటే అది ఆర్గానిక్గా ఉంటుంది సినిమా. దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీళ్ళు కూడా ఏం చూస్తారు, ఏం చూడటానికి అప్పుడు వచ్చారు, అవి మనం పుష్కలంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే టైటిల్ కూడా అలా పెట్టారు వాళ్ళు. అది చేశారు. మ్యూజికల్గా కూడా బాగానే ఉంది సినిమా, మ్యూజికల్గా బాగానే ఉంది. అలాగే పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా అందరూ ఎవరి పద్ధతిలో వాళ్ళు సినిమాకి న్యాయం చేశారు. తల్లిదండ్రుల క్యారెక్టర్లు బాగా డిజైన్ చేశారు ఈ సినిమాలో. మనకు అందులో కూడా కనిపిస్తుంది అది. ఇందులో కూడా ఆ పాత్రలకు తగిన ప్రాధాన్యత ఇచ్చాడు. ఇచ్చి వాళ్ళతో కూడా మంచి నటన రాబట్టాడు, ఎంటర్టైన్ చేశారు. ఓకే, సరదాగా వెళ్ళి ఒక సినిమా హాల్లో కూర్చుని కాసేపు నవ్వుకుని వద్దాము అనుకున్న వాళ్ళకి ఇది నడిచే సినిమానే. ఓకే, ఇబ్బంది లేదు, పెద్దగా ల్యాగ్ లేదు. కట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, సినిమాని పరిగెట్టిస్తూనే వెళ్ళారు. కథగా చెప్పుకోవడానికి ఏం లేదు దీనిలో, కథగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ కేవలం ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి సూత్రం ఇందాక నేను చెప్పినట్టుగా ఆడపిల్లలు ఈ జనరేషన్లో చాలా చూజీగా ఉన్నారు. వాళ్ళు చూజీగా ఉండటం నచ్చని మేల్ యూత్ వాళ్ళ మీద చాలా, అంటే వాళ్ళు కట్టుబాట్లలో ఉండాలి, సెటరికల్గా కొంచెం లొంగి ఉండాలి అన్న పద్ధతిలో ఆలోచిస్తున్నారు. ఈ క్లాష్ సమాజంలో జరుగుతోంది. ఆ క్లాష్ని నమూనాగా సినిమాలో చూపించాడు. ఇది బాగా వర్కౌట్ అయింది. అందులోనూ అదే వర్కౌట్ అయింది, ఇందులో కూడా అదే వర్కౌట్ అయింది. అక్కడ నేహా శెట్టి, ఇక్కడేమో అనుపమ పరమేశ్వరన్. తను కూడా తనకున్నటువంటి ఇమేజ్ని పక్కన పెట్టి కథ ఏం డిమాండ్ చేస్తోంది, పర్టికులర్గా డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడు తన నుంచి, స్క్రిప్ట్ ఏం డిమాండ్ చేస్తోంది అనే పద్ధతిలోనే వెళ్ళిపోయింది. ఇమేజ్లు ఇవన్నీ పక్కన పెట్టి, అంటే రొటీన్ క్యారెక్టర్లు చేయటం కన్నా ఇలాంటిది ఒకటి పడితే బాగుంటుంది అని చాలా కాలం నుంచి వెయిట్ చేసినట్టు అనిపించింది ఈ సినిమా. అనుపమకి డైలాగ్స్ బాగా పేలినాయి సినిమాలో. డైలాగ్స్ చాలా ప్లస్. రెండోది అతన్ని మాట్లాడినటువంటి యాస బాగా కనెక్ట్ అయింది జనాలకి. అంటే లోకల్ లాంగ్వేజ్, వాడుక భాష అనేది ఉంటుంది కదా, దానిలో ఉన్నటువంటి డైనమిక్స్ని బాగా వాడుకున్నాడు. అది ఆడియన్స్ని కూర్చోబెడుతుంది. అది కూడా కనెక్ట్ అయింది. నిజానికి ఈ సినిమా ఏ మేరకు హిట్ అయితే ఆ హిట్ క్రెడిట్ మొత్తం అతనికే పెడుతుంది. ఇలా ఇది సిరీస్ చేస్తారా అనే డౌట్ వస్తుంది. ఈ సినిమాలో కూడా హీరోకి పెళ్లి కాదు, అందులోనూ కాదు, ఇందులోనూ కాదు. ఇతనికి పెళ్ళయ్యే వరకు ఎన్ని సినిమాలైనా చేయొచ్చు ఈ సిరీస్లో. ఓకే, అంటే అతనికి ఏదో పద్ధతిలో పెళ్లి చేసి జీవితంలో స్థిరపరచాలి అని తల్లిదండ్రుల ప్రయత్నం. ఈ ప్రయత్నంలో అతను అనుకోకుండా కొన్ని కష్టాల్లో ఇరుక్కుని, అంటే ఇన్నోసెన్స్ ఉంటుంది, కొంచెం ఓవర్ ఎంతూజియాజం ఉంటుంది ఆ క్యారెక్టర్లో. ఇదంతా కలిపి ఒక మిక్స్డ్ కాంప్లెక్స్ క్యారెక్టర్ అది. కొంత పాత విలువల్ని నమ్ముతూ ఉంటాడు, కొత్త ప్రపంచంలో బతుకుతూ ఉంటాడు. ఈ కాంప్లెక్సిటీ అంతా తన నటనలో బాగా చూపించగలిగాడు అతను, సిద్ధు జొన్నలగడ్డ. అదే జనాలను ఎంటర్టైన్ చేస్తోంది, అదే కూర్చోబెడుతోంది. కాబట్టి ఆ సక్సెస్కి సంబంధించినటువంటి టోటల్ క్రెడిట్ అతని అకౌంట్లోనే పడుతుంది. అనుపమ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు బలంగా. కొంత సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి దీనిలో. పాత సినిమా నుంచి క్యారీ ఫార్వర్డ్ చేసినటువంటి సన్నివేశాల ద్వారా మళ్ళీ ఒక్కసారి పాత డీజే టిల్లుని గుర్తు చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్టే. ఓకే, డబ్బులు వచ్చే సినిమానే ఇది డెఫినెట్గా. ఓకే, నేనైతే ఈ సినిమాకి 2.5 రేటింగ్ ఇస్తున్నాను.